ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అంటారు. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి ఆల్కహాల్ అడిక్షన్ అండి. సో ఆల్కహాల్ అడిక్షన్, అసలు అడిక్షన్ అంటే ఏంటి, ఎందుకు అవుతారు, అండ్ అడిక్షన్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి, అండ్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ వల్ల మీరు సంపూర్ణంగా మళ్ళీ నార్మల్ జీవితానికి రావచ్చు అనేది విషయం మీద ఈరోజు మనం చర్చించబోతున్నాం. సో దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందిగా మీ అందరికి కోరుతున్నాము. సో ఫస్ట్ థింగ్, అడిక్షన్ అంటే ఏంటి? అడిక్షన్ పరంగా మనం మాట్లాడుకుంటే మీకైనా నాకైనా అందరికి కూడా బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి. ఆ హార్మోన్ మనని సంతోషపరిచే, సంతృప్తిపరిచే బ్రెయిన్కి ఒక రివార్డ్ హార్మోన్. అంటే మనం ఏదైనా ఇష్టమైన ఆహారం, ఇష్టమైన ఫుడ్, అదే ఇష్టమైన పని, ఇష్టమైనది ఏది చేసినా మనకు అది బ్రెయిన్లో రిలీజ్ అయ్యి మనకు సంతృప్తినిస్తుంది, బ్రెయిన్కి రివార్డ్ లాగా పనిచేస్తుంది. సో ప్రతి ఒక్కరం కూడా, మనందరం కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం, కానీ ఎవరు బాధలతో బతకాలని ఎవరూ అనుకోం. సో ప్రతి ఒక్కరు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఈ డోపమైన్ అనేది పాజిటివ్గా ఎంత మంచిదో, కొంచెం లిమిట్స్ దాటిపోతే అది నెగిటివ్గా మనని చాలా రకాలుగా ఇబ్బంది కూడా పెడతా ఉంటుంది. సో మనం చూసుకుంటే అడిక్షన్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సబ్స్టెన్స్ అడిక్షన్, అంటే మత్తు పదార్థాలకి మనం బానిస అవ్వడం. ఇంకొకటి జీవన శైలిలో కూడా మనం చాలా విషయాల్లో బానిస అవుతూ ఉంటాం. సో నాన్ సబ్స్టెన్స్ కూడా మనకి అడిక్షన్స్ ఎన్నో ఉన్నాయి. సో దాంట్లో మనం చూసుకుంటే ఇప్పటి రేపు అందరం సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అవుతూ ఉన్నాం. ఇంటర్నెట్, పోర్నోగ్రఫీ లేదా బెట్టింగ్ అడిక్షన్, చాలామంది బెట్టింగ్స్ వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి. అలాగే మనం ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మనకు కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా అడిక్షన్స్ వల్లే, ఓసిడి లాంటివి కానీ, లేకపోతే ఈ షాపింగ్లు కానీ, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. సో ఈ మానసికంగా అంటే మనకు ఒక స్థాయికి మించి అతి సంతోషం ఎప్పుడైతే బ్రెయిన్ కలుగుతుందో, ఎక్కువ డోపమైన్ రిలీజ్ అవుతుందో, బ్రెయిన్ ఎక్కువగా దాన్నే కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా మన దృష్టి సారిస్తూ ఉంటారు. కాబట్టి మనం దానికి అడిక్ట్ అవుతూ ఉంటాం. అలాగే ఈ మత్తు పదార్థాలకు మనం ఎలా బానిస అవుతున్నాం అంటే, ఈ కెమికల్స్, దీంట్లో ఏముంటాయి, కెమికల్స్, సెడేటివ్స్. ఆ కెమికల్ సెడేటివ్స్ మన బ్రెయిన్ సెల్స్ని దెబ్బతీసి మన బ్రెయిన్లో మనకు నార్మల్ కంటే కూడా, అంటే మనకు నచ్చిన ఫుడ్, నచ్చిన పని చేసే దానికంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ డోపమైన్ రిలీజ్ అయ్యేసరికి బ్రెయిన్ ఇంకా ఎక్కువగా దాన్నే కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఏ కష్టం లేకుండా ఎంత సుఖం వస్తుందే, సో నాకు ఇది ఎక్కువ కావాలి అని చెప్పేసి బ్రెయిన్ వాళ్ళని ఊరికే దానివైపు దృష్టి మళ్ళిస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో కొన్ని దాంట్లో ఏమైనా రుచి ఉంటుందా అంటే రుచి అలాంటివి ఏమి ఉండవు. కానీ మెల్లమెల్లిగా ఏమవుతుందంటే నార్మల్ లైఫ్లో ఉన్న సంతోషాల కంటే దాని మీద ఎక్కువగా అది డిపెండెన్సీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అలా ఎక్కువగా సేవించడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్, నరాలు, అవయవాల్లో కొంతవరకు డ్యామేజ్ అయ్యి సెకండ్ స్టేజ్లో వెళ్ళిపోతాం. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, సో కొంచెం బ్రెయిన్కి అనలైజ్ చేసే కేపబిలిటీ తగ్గిపోయి, మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం కొంతవరకు తగ్గిపోయి, తెలియకుండానే ఫ్యామిలీ కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత, బాధ్యతల కంటే, సమాజం కంటే కూడా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి క్రియేట్ అవుతూ ఉంటుంది. చూడొచ్చు మనం కొంతవరకు ఫ్యామిలీ ఇవన్నీ వీటికంటే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఇలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఇంకా ఎక్కువగా తాగి బ్రెయిన్, నరాలు, అవయవాల్లో చాలా హెవీగా డ్యామేజెస్ క్రియేట్ అయ్యి థర్డ్ స్టేజ్ కూడా వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. థర్డ్ స్టేజ్లో మనం చూసుకుంటే బ్రెయిన్ కేపబిలిటీ చాలా దారుణంగా పడిపోతుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మా హెవీగా టాక్సిక్ డ్యామేజ్ అయిపోయాడు, ఎక్కువ కాలం బతకడు, సో అది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఆపేస్తే కొంతకాలం ఆయన ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎలాంటి భయము, ఎలాంటి పశ్చాత్తాపం అనేది కనబడదు. వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకే ఇంకా స్పెషల్గా ఏం చెప్తుందంటే, నువ్వు చచ్చిపోయినా పర్లేదు కానీ నన్ను మాత్రం నువ్వు చచ్చేంత వరకు సుఖపెడితేనే ఉండు అంటది. అండ్ అలాగే మనం చూసుకుంటే వాళ్ళ కేపబిలిటీ చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్ కానీ, సొసైటీ, ఇవన్నీ అస్సలు జీరో పట్టింపు. అండ్ వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. అంటే సెల్ఫ్ సాక్రిఫైస్, వాళ్ళకంటే కూడా వాళ్ళకి అదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి అలా పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రతి నిమిషానికి 6 మంది చనిపోతూ ఉన్నారు.
అండ్ 3 మిలియన్స్ పైన చనిపోతూ ఉన్నారు. మనం మాట్లాడుకోవాలంటే 100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే 30% అడిక్షన్స్ వల్లే చనిపోతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత చేదాటిపోయినట్టు ఉందనేది. సో దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనం దాన్ని రూట్ అర్థం చేసుకోవాలి. అంటే ఏ సమస్యకైనా పరిష్కారం కావాలంటే దాన్ని రూట్ మీద మనం పనిచేయాలి. సో రూట్ ఏంటి? బ్రెయిన్ ఆడిచ్చినట్టే మనిషి ఆడుతూ ఉన్నాడు. బ్రెయిన్ బానిస అయిపోయింది, దాని కాదు. సో బ్రెయిన్నే మనం బ్రెయిన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం వల్ల మనం ఎక్కువగా రిజల్ట్స్ అనేవి కనబడతాయి. వీళ్ళని ఎన్ని రకాలుగా ఓట్లేయించా, ఎన్ని రకాలుగా మనము ఎమోషనల్గా వాళ్ళకి ఎన్ని రకాలుగా కౌన్సిలింగ్స్ చేసినా వాళ్ళకి ఏమీ అర్థమైనట్టే ఉంటుంది, కానీ వాళ్ళకి ఏమీ మళ్ళీ బ్రెయిన్ అనేది కంప్లీట్గా తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది. సో అలా మనం సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి గంటలు కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు ఏమి పరివర్తన చెందరు. వాళ్ళకి రకరకాల సెడేటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెడేటివ్స్ ఉన్నంతసేపు బ్రెయిన్ కొంచెం ఆలోచించే కేపబిలిటీ తగ్గిపోయి వాళ్ళకి కొంతవరకు ఉపశమనం అనిపిస్తుంది, కానీ మళ్ళీ బయట రాగానే మళ్ళీ అదే కావాలనిపిస్తుంది. అలాగే రీహాబిలిటేషన్ హాస్పిటల్స్లో వాళ్ళని పెట్టినా కూడా ఎలాంటి మార్పు రాదు. ఎందుకంటే మీరు కాస్ట్లీయెస్ట్ రీహాబ్ సెంటర్లు వెళ్ళి ఒకసారి అడగండి, ఎలా మారుతారు సార్ ఇక్కడ ఇలాంటి ట్రీట్మెంట్ పనిచేస్తుందని చెప్తే మారాలి అనుకొని వచ్చిన వాళ్ళలోనే కొంత మార్పు వస్తుంది, కానీ అదర్వైజ్ ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల పెద్ద మార్పులేమి రావు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తారు. అంటే అక్కడ మనం ఎంత కంట్రోల్ చేయాలని చూసినా అది కంట్రోల్ అయ్యే కేపబిలిటీ దానికి ఉండదు. సో మనము ఇక్కడ నా దగ్గర అంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్లో 80% తెలియకుండానే మనం ట్రీట్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్స్ అస్సలు నాన్ విల్లింగ్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్కి రమ్మన్నా రారు, చాలా ఈగోయిస్టిక్గా ఉంటారు. బలవంతంగా మనం ట్రీట్మెంట్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయరు. సో అలాంటి పక్షాన మనము కంప్లీట్గా వాళ్ళ ఫ్రీడమ్ని మనము వాళ్ళ ఈగోని ఎక్కడ హర్ట్ చేయకుండా పేషెంట్కి తెలియకుండానే ట్రీట్మెంట్ చేయమని చెప్తాము. 20% తెలిసి వస్తారు, వాళ్ళకి కొంచెం ఈగో ఇష్యూస్ ఉండవు, బయటపడాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పడలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, వాళ్ళ అడిక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనము షార్ట్ టైంలోనే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళు పూర్తి స్థాయి ఆరోగ్యంతో బయటపడేలాగా వాళ్ళకు సరైన వైద్యం ఇవ్వచ్చు. బట్ తెలియకుండా ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఓన్లీ అడిక్షన్ వరకే క్లియర్ చేస్తాం. మిగతా హెల్త్ ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్తో చూపించుకోవాలి. ప్రతి డాక్టర్కి అవగాహన ఉంది విత్డ్రావల్ సిమ్టమ్స్ ఇవన్నీ ఎలా ట్రీట్ చేయాలో. సో లోకల్ డాక్టర్ ద్వారా తీసుకోమంటారు. ఎందుకంటే వాళ్ళు లోకల్ డాక్టర్స్ త్రూ అడిక్షన్కి ట్రీట్మెంట్ ఇవ్వలేరు. ఎంత మంచి మెడిసిన్ వాడినా అది పనిచేయకుండా ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ బంద్ చేస్తే కానీ ఆ మెడిసిన్స్ పనిచేయవని డాక్టర్స్ కూడా చెప్తుంటారు. సో తెలియకుండా ఫిజికల్గానూ రామంటాము. సో వాళ్ళు పేషెంట్ కండిషన్ పూర్తిగా మాకు అసెస్మెంట్ చెప్తే వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, వాళ్ళ అడిక్షన్ లెవెల్స్ ఏంటనేది మాకు చెప్తే దాన్ని బట్టి వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తాము. అండ్ మంచి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలు ఇస్తామండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధ మొక్కలు ఇస్తాం. ఔషధ మొక్కలు తెలియకుండానే, రుచి లేకుండానే వాళ్ళకు మెడిసిన్స్ ఫుడ్ ద్వారా మనం పెడతా ఉంటాం. సో ఏమవుతుందంటే ఇక్కడ ఆ ఔషధాలు వాళ్ళు తినడం వల్ల ఆల్కహాల్ మీద వాళ్ళకు ఉన్న క్రేవింగ్స్ అన్ని రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి. ఆల్కహాల్ మీద దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. బలవంతంగా తాగాలని ప్రయత్నం చేసిన మీకు బాగా ఇష్టం ఉన్న ఫుడ్ సడన్గా ఇష్టం లేని ఫుడ్గా మారిపోతే ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి. అలాంటి ఫీలింగ్స్ కలిగి వాళ్ళు బలవంత పెడితే లిమిట్స్ దాటే ప్రయత్నం చేస్తే వామిటింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడ నుంచి బ్రెయిన్ వాళ్ళకి రివర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు బ్రెయిన్ మాటనే వింటారు. ఎందుకంటే దానికి బానిస వాళ్ళు. సో వాళ్ళ బ్రెయినే వాళ్ళకి రివర్స్గా తగ్గించుకో, ఇంకా అత్యాశపడ్డం ఆపేసి తగ్గించమని వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా వాళ్ళు కూడా తగ్గించుకోవడం మొదలు పెడతారు. సో ఫస్ట్ మంతే 50% తగ్గిస్తారు, సెకండ్ మంత్ 70, థర్డ్ మంత్ 90, ఫోర్త్ మంత్కి ఫిజికల్గా ఆపేస్తారు. సో ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఈ 3 to 4 months ట్రీట్మెంట్ సరిపోతుంది. సెకండ్ స్టేజ్లో కొంత మొండితనం ఎక్కువ ఉంటుంది, కొంత డ్యామేజ్ స్థాయి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కంట్రోల్ ట్రీట్మెంట్ అయ్యాక ఒక 3 to 6 months రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తాం. రీహాబిలిటేషన్ అంటే అంటే బంధించడం కాదు, 4 గోడల మధ్యలో బంధించడం కాదండి. రీహాబిలిటేషన్ అంటే వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా ఏవైతే ఆరోగ్యం కోల్పోయారో వాటిని పూర్తిగా మళ్ళీ తిరిగి రావడము అండ్ మళ్ళీ నార్మల్ జీవితం జీవించడాన్ని మనం రీహాబిలిటేషన్ అంటాం. సో రీహాబిలిటేషన్ మెడిసిన్ కంటిన్యూ చేయమంటాం. వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా పూర్తిగా అడిక్షన్స్ నుంచి బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసేలాగా వాళ్ళు మార్పులు తీసుకొస్తాం. అండ్ థర్డ్ స్టేజ్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం సమయం ఎక్కువ అవుతుంది. వాళ్ళకి కూడా 4 monthsలో కంట్రోల్ వచ్చేస్తారు. కాకపోతే 6 months to 12 months అబౌవ్ వాళ్ళకి రీహాబిలిటేషన్ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ తీవ్రత, ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటారు వాళ్ళు రీహాబిలిటేట్ అవ్వడానికి. సో అలా తెలియకుండానే ఈ వైద్యము
ద్వారా మనం సంపూర్ణంగా వాళ్ళు తీసుకురావచ్చు. అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది WHO చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొస్తుంది. ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ అండ్ ఇది సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. ఖర్చు పరంగా కూడా చూసుకుంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్‌తో కంపేర్ చేస్తే ఒక 10%లో మాత్రమే ఇది మీకు సంపూర్ణమైన రిజల్ట్స్ ఇవ్వగలదు. సో, దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కంప్లీట్‌గా జీవితాలు పోగొట్టుకుంటున్నారు. అండ్ అడిక్షన్ అంటే కేవలం ఒక పర్సన్‌కి మాత్రమే చెందింది కాదు. మొత్తం ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో, దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా, ప్రతి ఇంటికి చేర్చాల్సిందిగా, ఎందుకంటే ఎవరికో ఒకరికి మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాణదాతగా మారొచ్చు. సో, దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.